ఇవాల్టి వీడియోలో రాఖీ పండుగ సందర్భంగా కొన్ని స్పెషల్ స్టాక్స్ గురించి మాట్లాడదామండి. ఈ స్టాక్స్ ని స్పెషల్ అని ఎందుకన్నానంటే ఇవాళ గ్రూప్ లో పెట్టిన మెసేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ సందర్భంగా మనం కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడతామండి. ఈసారి కూడా అది కంటిన్యూ చేస్తున్నాం. సో ఈ స్టాక్స్ ని మిస్ అవ్వకుండా స్టడీ చేయండి. ఈ స్టాక్స్ తో పాటు మార్కెట్ లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అప్డేట్స్ ఉన్నాయండి. వాటి గురించి కూడా మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 24,175 దగ్గర క్లోజ్ అయిందండి. 1742 స్టాక్స్ పాజిటివ్ గా ఉంటే 1442 స్టాక్స్ నెగిటివ్ గా ఉన్నాయి. ఇవాళ మార్కెట్ బ్రెత్ కూడా పాజిటివ్ గా ఉంది. మన పోర్ట్ఫోలియోస్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. నా పోర్ట్ఫోలియో ఇవాళ 0.5% పాజిటివ్ గా ఉందండి. మరి ఇవాళ మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్ఫోలియోలో పెరిగిన స్టాక్సే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా పోర్ట్ఫోలియోలో ఎక్సికామ్ ఇవాళ చాలా బాగా పెరిగిందండి. సో ఇవాళ ఓవరాల్ గా గిఫ్ట్ నిఫ్టీ మనకి పాజిటివ్ గా కనిపించడం, అక్కడి నుంచి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొంతవరకు పెరగడం అంత బానే ఉన్నా ఆల్మోస్ట్ 10 గంటల ప్రాంతం తర్వాత ఒక్కసారిగా మార్కెట్ లో మేజర్ సెల్ ఆఫ్ అయితే కనబడిందండి 12 గంటల వరకు. ఓ పక్క నిఫ్టీ ఐటీలో 3% ర్యాలీ వచ్చినా కూడా ఓవరాల్ గా నిఫ్టీ ఇంతలా పడిపోవడం కాస్త ఆశ్చర్యకర విషయం. ఎందుకంటే అల్ట్రాటెక్ సిమెంట్, ఐసిఐసిఐ బ్యాంకు, గ్రాసిమ్, ఏషియన్ పెయింట్ లాంటి హెవీ వెయిట్ స్టాక్స్ లో మనకి బాగా సెల్ ఆఫ్ కనబడిందండి. ఈ కారణం వల్ల మనకి ఇండెక్స్ లో కూడా ఫాల్ వచ్చింది. కాకపోతే మార్కెట్లు ఇక్కడ ఫెడ్ చైర్మన్ తలక ఇన్ఫ్లేషన్ కామెంట్స్ కోసం చాలా బాగా వెయిట్ చేస్తున్నాయండి. మరోపక్క ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చిన హాకిష్ మినిట్స్ వల్ల కూడా మార్కెట్ లో డొమెస్టిక్ గా మనకి వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్ ఉంటుందనేలాగా అనుమానాలు పెరుగుతున్నాయి. సో వీటి వల్ల ఓవరాల్ గా మనకి మార్కెట్ లో కొంత ప్రెషర్ కనిపించినా మార్కెట్లు క్లోజ్ అయ్యే టైం కి క్లియర్ గా మనకి రికవరీ అయితే వచ్చింది. అయితే గడిచిన వారం రోజులుగా ఎకనామిక్ డే స్టార్ట్ చేస్తామంటూ అమెరికా చాలా పెద్ద వార్నింగ్స్ ఇచ్చిందండి. కానీ మార్కెట్లు ఈ అమెరికా తాలూకా వార్నింగ్ ని ఎందుకు పట్టించుకోవట్లేదనే విషయం మనకు తెలియాలి. ఎందుకంటే ఇది తాత్కాలికమా లేదు మార్కెట్ లో నెక్స్ట్ ఇంకా ప్యానిక్ క్రియేట్ అవుతుందా అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వీకెండ్ వచ్చిందండి. వీకెండ్ లో మళ్ళీ హోరాహోరీగా మాటలు లేదు అంటే ఏదో ఒక విధంగా చిన్న పెద్ద అటాక్స్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల మనకు క్లారిటీ కావాలి. అమెరికా వాళ్ళు ఆగస్టు 24వ తారీఖున 60 ఇండివిజువల్స్ మీద, కొన్ని కంపెనీస్ మీద, అలాగే కొన్ని వెజల్స్ మీద శాంక్షన్స్ అయితే ప్రకటించిందండి. ఇరాన్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ చావు దెబ్బ తీస్తామనేలాగా మాట్లాడుతున్న అమెరికా ఇరాన్ దగ్గర నుంచి 60% కన్నా ఎక్కువ ఆయిల్ కొంటున్న చైనా గురించి ఇప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ చైనా తాలూకా ట్రేడ్ అలాగే వాళ్ళ మధ్యలో రిలేషన్ దెబ్బ తినకూడదనే ఉద్దేశంతోనే వాషింగ్టన్ ఫుల్ ఎకనామిక్ బ్లాకేడ్ బదులు క్వైట్ డిప్లొమసీని ఫాలో చేస్తున్నట్లయితే మనకి న్యూస్ వస్తుంది. సో ఇప్పుడు ఇరాన్ ఒమన్ మధ్యలో జరుగుతున్న టెంపరరీ హర్ముజ్ పాసెస్ తర్వాత వెజల్స్ మూవ్మెంట్ 6 నుంచి 10కి పెరగడంతో బ్రెంట్ క్రూడ్ కూడా $92 నుంచి $88 అయితే వచ్చిందండి. సో ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఈ విధంగా 80 నుంచి 90 మధ్యలో స్టేబుల్ గా ఉన్నాయనుకోండి, మన జీడిపి కొంతవరకు ఎఫెక్ట్ అయినా 0.5% వరకు మనం కూడా పర్ఫార్మెన్స్ లో డీగ్రోత్ చూడొచ్చు. రూపీ, ఇన్ఫ్లేషన్, బ్యాంక్స్, ఆటోస్, కన్జంప్షన్ ఇవన్నీ కూడా ఆయిల్ పెరగకుండా ఉంటే కొంత స్ట్రాంగ్ గా మనకు మార్కెట్ ఉండడానికి ఛాన్స్ ఇస్తాయండి. సో ఇక్కడ శాంక్షన్స్ అనౌన్స్మెంట్ తర్వాత ఇండియన్ ఈక్విటీస్ కేవలం 0.5 మాత్రమే డిక్లైన్ అయ్యాయి. మార్కెట్లు లిమిటెడ్ ఎన్ఫోర్స్మెంట్ మాత్రమే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయండి. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న డేటా చూస్తే అమెరికా చైనా మీద పెద్దగా రియాక్షన్ తీసుకోలేకపోవడం, లేదు అంటే మార్కెట్లు కాస్త పాజిటివ్ గా ఉండడం శాంక్షన్స్ ప్రకటించిన తర్వాత కూడా ఇవన్నీ ఫర్దర్ గా మార్కెట్లు పెరిగిపోతాయా అని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చండి. నేను మళ్ళీ చెప్తున్నా, వీకెండ్ ముందు మనకున్న డేటా చూస్తే ఫారిన్ ఫండ్స్ ఆల్మోస్ట్ 1.86 lakh crores వర్త్ ఆఫ్ నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ అయితే క్యారీ చేస్తున్నాయండి. ఇది మార్కెట్ ని ఫర్దర్ గా మీదకి తీసుకెళ్లకుండా ఉండడానికి ఒక ప్రధానమైన అడ్డుగోడగా ఉండొచ్చు. అఫ్ కోర్స్ షార్ట్ కవరింగ్ కనుక మనకు వస్తే పర్వాలేదండి, లేదంటే మాత్రం అప్ సైడ్ మనకి మరికొన్ని రోజులు లిమిటెడ్ గా ఉండొచ్చనే దాన్ని మనం కాస్త అర్థం చేసుకోవాలి. మనందరం ఏమనుకుంటున్నాం, ఎఫ్ఐఎస్ క్యాష్ సెగ్మెంట్ లో రోజు కొంటున్నారు. రీసెంట్ గా 27,000 కోట్లకు పైగా కొన్నారు ఇదే నెలలో. సో మార్కెట్ లో పాజిటివ్ గా ఉండొచ్చు అనుకుంటున్నామండి. వీళ్ళు మార్కెట్ లో క్యాష్ సెగ్మెంట్ లో స్టాక్స్ కొంటున్నారు కానీ ఇండెక్స్ లెవెల్లో ఇంకా స్టిల్ బేరిష్ గానే బెట్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో ఫర్దర్ గా వచ్చే అంశాలు ఎంత పాజిటివ్ గా ఉంటే ఇక్కడ అంత స్పీడ్ గా షార్ట్ కవరింగ్ అనేది మనం మార్కెట్ లో చూడడానికి అవకాశం ఉంటుందండి. ఈ విషయాన్ని ఈ
వీకెండ్ కి మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. సో ఫర్దర్ గా వచ్చే ఎన్ని పాజిటివ్ అప్డేట్లు ఎంత స్ట్రాంగ్ గా వస్తే మన మార్కెట్ లో అంత షార్ట్ కవరింగ్ మార్కెట్ ని అంత స్పీడ్ గా మీదకి తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే మాత్రం కొంతవరకు స్టేబుల్ గా ఉంటేనే మనకు కూడా మంచిదనే పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కెట్ లో ఉండే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడదామండి. ఫస్ట్ తేజాస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడదాం. మీకు గుర్తుందా, దీన్ని మనం 15 గ్రోత్ స్టాక్ లిస్ట్ అయితే అందరికి షేర్ చేశాం కదా, అందులో దీని పేరు ఉందండి. చాలా మంది క్వశ్చన్ చేశారు, సార్ గ్రోత్ స్టాక్స్ లిస్ట్ లో తేజాస్ నెట్వర్క్స్ ఎందుకు ఉంది అని. ఇవాళ ఈ స్టాక్ 7% పెరగడం వల్ల నేను ఇవాళ మళ్ళీ చెప్పట్లేదండి, దీని గురించి నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను. తేజాస్ నెట్వర్క్స్ కి బిఎస్ఎన్ఎల్ నుంచి రావాల్సిన కొన్ని పెద్ద పెద్ద ఆర్డర్స్ ఇంకా రానివి చాలా ఉన్నాయి. అవి కనుక వస్తే, ఆల్రెడీ వస్తున్నాయండి 1 by 1, అందువల్లే మళ్ళీ మొమెంటం పికప్ అవుతుంది. అవి కనుక కంప్లీట్ గా వస్తే ఈ స్టాక్ మళ్ళీ ప్రీవియస్ హైస్ ని టచ్ చేసే అవకాశం ఉంటుంది. మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి, ఈ స్టాక్ ఎక్కడి నుంచి కింద పడిపోయిందో, ఎక్కడి నుంచి మళ్ళీ మొమెంటం స్టార్ట్ చేస్తుందో. సో ఈ ఆర్డర్స్ రావడం లేట్ అవ్వచ్చు, బట్ రావడం మాత్రం పక్క. ఈ స్టాక్ లో మనకి కంపల్సరిగా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయండి, బట్ స్లోగా ఉంటుంది. జాగ్రత్తగా ట్రాక్ చేయండి, ప్రైస్ యాక్షన్ ని ఫాలో చేయండి, ఓకేనా. ఆల్రెడీ ఈ కంపెనీకి సంబంధించి ఒక విషయం అయితే కన్ఫర్మ్, ఆర్డర్లు అయితే వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయో మనం చెప్పలేము, స్లోగా వస్తాయి. సో అందువల్ల ఏంటంటే స్లో అండ్ స్టడీ ఆల్వేస్ విన్స్ ద రేస్ అన్నట్టు ఈ స్టాక్స్ ని మనం గమనించుకుంటూ ఉండాలండి. పరిస్థితిని బట్టి, ప్రైస్ యాక్షన్ బట్టి మనకు ఆపర్చునిటీస్ నెమ్మదిగా వస్తాయి, గాబరపడద్దు. నెక్స్ట్ మనం యాథర్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. ఇది కూడా ఇవాళ 9% దగ్గరగా పెరగడం జరిగింది. ఈ స్టాక్ కూడా మనం 15 గ్రోత్ స్టాక్స్ లిస్ట్ ఇచ్చాం కదా, అందులో ఉన్నది. అయితే ఇక్కడ నేను జెన్యున్ గా క్వశ్చన్ అడుగుతున్నానండి. మీలో ఆల్మోస్ట్ అందరికి నేను రిప్లై ఇచ్చేసాను. ఆ గ్రోత్ స్టాక్స్ ని మీరు చూసారా అండి? మీకు వచ్చిందా మెసేజ్? వస్తే ఒకసారి వచ్చిందని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. రాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి హాయ్ అని మెసేజ్ పెట్టి గ్రోత్ స్టాక్స్ అని మెన్షన్ చేయండి. నేను మీకు ఆ లిస్ట్ మళ్ళీ పంపిస్తానండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏదైతే స్టాక్స్ మనం గ్రోత్ వస్తాయి అనేలాగా, బిజినెస్ గ్రోత్ అవుతున్నాయి అనేలాగా రిజల్ట్స్ బేస్ చేసుకొని ఒక పక్క ఎవిడెన్స్ తో మీ అందరికి రీజన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చెప్పడం జరిగిందండి. ఈ స్టాక్స్ ని మీరు జాగ్రత్తగా ఫాలో అప్ చేయండి. ఇవాళ ఈ స్టాక్ ఎందుకు పెరిగిందో తెలుసా? ఇందులో 1758 కోట్ల వర్త్ ఆఫ్ బ్లాక్ డీల్ జరిగిందండి. హీరో వాళ్ళు యాథర్ ఎనర్జీలో స్టేక్ ని రైజ్ చేసుకుంటున్నారు 3% దగ్గరగా. సో ఓవరాల్ గా వాళ్ళ తరక హోల్డింగ్స్ ని 29.88% నుంచి అప్రాక్సిమేట్లీ 32.8% కి పెంచుకోవడం జరిగిందండి. ఒక పెద్ద సంస్థ ఇలాంటి చిన్న కంపెనీలో వాటాలు పెంచుకోవడం మార్కెట్లు చాలా చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నాయి. నెక్స్ట్ మనం లెన్స్ కార్డ్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ లెన్స్ కార్డ్ గురించి, అర్బన్ కంపెనీ గురించి మాట్లాడుతూ నేనేం చెప్పానండి, వీటిల్లో మనకి గ్రోత్ అనేది నెమ్మదిగా పికప్ అవుతుంది, అంతమంది కూడా బిజినెస్లు బాగుంటాయనేలాగా మాట్లాడుతున్నారు, రిజల్ట్స్ కూడా మనకి కొంత పాజిటివ్ గా మారుతున్నాయి. కానీ ఈ టైంలో ప్రమోటర్లు వాటాలు అమ్మకుండా ఉంటే మంచిది. అది జరిగితే మాత్రం ప్రతిసారిలాగే ఇన్వెస్టర్లు మోసపోతారేమో, జాగ్రత్తగా ఉండాలన్నామా. లెన్స్ కార్డ్ లో మళ్ళీ ఇప్పుడు బ్లాక్ డీల్ జరిగిందండి. 2.95 కోట్ల షేర్లు, అప్రాక్స్ గా 3 కోట్ల షేర్లు అండి. 1857 కోట్లకైతే ట్రాన్సాక్షన్ జరిగింది. అంటే ఇలాగా సెల్ చేయడం అనేది నెగటివ్ విషయమా అంటే నెగటివ్ కాదండి, బట్ ఫ్యూచర్ బాగుంటుందని, లేదు అంటే సేల్స్ పెరుగుతున్నాయని, ప్రాఫిట్లు వస్తాయని ఇలాగా ఊదరగొట్టి ఆ తర్వాత చిన్నగా స్టాక్ ప్రైస్ పెరిగిన తర్వాత ఇలా వాటాలు సడన్ గా అమ్ముతుండడం నా దృష్టిలో అంత మంచి విషయం కాదండి. ఎందుకంటే ఫ్యూచర్ ఇంకా బాగా పెరుగుతుంది, ఇప్పుడే గ్రోత్ వస్తుంది అని చెప్తున్న వాళ్ళు సడన్ గా ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నారు మళ్ళీ? అయితే వీళ్ళు అమ్మడం వల్ల ఇప్పుడు స్టాక్ పడిపోతుంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు, బట్ ఇలాంటివి మనం గమనించడం నేర్చుకోవాలండి, ఓకేనా. అయితే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఐపీఓ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నానండి. ESDS సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ మనకి ఇప్పుడు ఐపీఓ ఓపెన్ అయిందండి. మన ఇండియాలో ఏఐకి సంబంధించి, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి ఏదైతే మనకి గ్రోత్ వస్తుందో ఆ గ్రోత్ ని నడిపించే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంపెనీస్ గా దీన్ని మనం చూస్తున్నామండి. GPU యాజ్ ఎ సర్వీసెస్, క్లౌడ్ మేనేజర్ సర్వీసెస్, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని ఎండ్ టు ఎండ్ గా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళకి ఓవరాల్ గా 2500 మంది కస్టమర్లు ఉన్నారండి. కంపెనీ తలగా ఎగ్జిస్టింగ్ రిపోర్ట్స్ చూస్తుంటే పర్వాలేదు అనిపిస్తుంది, ఎందుకంటే అవన్నీ డ్రెస్అప్ అవడమో లేదు అంటే గ్రోత్ నిజంగా ఉండడమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, మన ఇండియాలో మీరు నిజంగా ఏఐకి సంబంధించి, డేటా సెంటర్ కి సంబంధించి, జీపీఎస్ కి సంబంధించి గ్రోత్ వస్తుంది అనుకుంటున్నారా? ఆ గ్రోత్ లో వీళ్ళ భాగం కంపల్సరిగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాకపోతే ఇక్కడ విషయం ఉందండి, ESDS తలక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కస్టమర్
అమెరికా శాంక్షన్స్ వేసిన ఒక రష్యన్ కంపెనీగా ఉందండి. ఇది కూడా ఒక నెగటివ్ విషయమే. బట్ ఏంటి అంటే ఓవరాల్ గా రష్యా విషయంలో అమెరికా శాంక్షన్స్ కొంతవరకు మళ్ళీ కాస్త చల్లబడొచ్చండి. ఇది టెంపరరీ విషయం. బట్ ఓవరాల్ గా ఈ కంపెనీ యొక్క బిజినెస్ మాత్రం లాంగ్ టర్మ్ కి క్యాపబుల్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ కంపెనీని ఫస్ట్ స్టడీ చేయండి. నేను చెప్పిన విషయాలు మీదనున్న ఒక క్రీమ్ లాగా చెప్తున్నానండి. బిజినెస్ బాగుంది, చాలా మంది కస్టమర్లు ఉన్నారు, మంచి గ్రోత్ ఉన్న సెగ్మెంట్ లో బిజినెస్ నడుస్తుంది. మన ఇండియా ఏ పర్టికులర్ సెగ్మెంట్ లో గ్రోత్ కావాలి అని పంతం పట్టి మనం ముందుకెళ్తున్నామో ఆ సెక్టార్ లో ఈ స్టాక్ ఉందండి. బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. టెయిల్ విండ్స్ అంటారు వీటిని. మన వంతు ప్రయత్నంగా కంపెనీ గురించి పూర్తిగా ఒకసారి మరింత డీప్ గా స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఈ కంపెనీ యొక్క బిజినెస్ నాకైతే నచ్చింది. రిస్కులు కూడా కొంతవరకు ఉన్నాయి. ఏ కంపెనీ ఉండదండి రిస్క్ లేకుండా. బట్ ఈ కంపెనీ దగ్గర ఐపీఓకి నేను అప్లై చేశానా అంటే ఈ వీడియో చేస్తున్న టైంకి అప్లై చేయలేదండి. ఫ్యూచర్ లో ఒకవేళ అప్లై చేసినా లేదు, నా ఒపీనియన్ మారినా మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ మనం యథార్థ హాస్పిటల్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో కొంత బాగా పెరిగింది. కారణం ఏంటి అంటే అడ్వంట్ ఇంటర్నేషనల్ అలాగే ఆస్ట్రడియం క్వాలిటీ కేర్ వాళ్ళు యథార్థ హాస్పిటల్లో కంట్రోలింగ్ స్టేక్ ని కొనడానికి డిస్కషన్స్ చేస్తున్నారంటూ మనకి రిపోర్ట్ అయితే వచ్చిందండి. ఈ న్యూస్ వల్ల కాస్త పాజిటివిటీ కనబడింది. బట్ తర్వాత ఫ్లాట్ టు నెగిటివ్ ఈ స్టాక్ అయితే క్లోజ్ అయింది. కారణం ఏంటి అంటే యథార్థ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ సేల్ డిస్కషన్స్ ని కంప్లీట్ గా డినై చేశారండి. బ్లాక్ స్టోన్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. సో కాబట్టి ఈ డీల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదనే విషయంతో వచ్చిన ఆ హైప్ అంతా తుస్సుమనిపోయింది. సో ఇక్కడ విషయం ఏంటంటే మేనేజ్మెంట్ వాళ్ళు ఈ డిస్కషన్ ని మాత్రమే డినై చేశారండి. అంటే ప్రపోజల్ అయితే మాత్రం జరిగి ఉండొచ్చు, ఫ్యూచర్ లో జరిగే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే అటు ఆస్ట్రోడియం కానీ లేదంటే అడ్వంట్ ఇంటర్నేషనల్ కానీ వీళ్ళందరూ కూడా కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం చూస్తున్నారండి. సో ఖచ్చితంగా యథార్థ హాస్పిటల్ ని మనం ట్రాక్ చేయాలి కంపల్సరీగా. ఇప్పటికే బాగా మంచి గ్రోత్ ఇచ్చి చాలా లాభాలతో అందరినీ సాటిస్ఫై చేసిన ఒక కంపెనీ అండి ఇది. మార్చి 2025 నుంచి వెనుతిరిగి చూడకుండా కంటిన్యూస్ గా పెరుగుతున్న స్టాక్. ఇప్పుడు ఇలాంటి స్టాక్ లో ఇలాంటి న్యూస్ల వల్ల లేదు అంటే కొన్ని అప్డేట్స్ వల్ల దీన్ని ఫస్ట్ కింద పడడానికి ట్రై చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇందులో వచ్చే డిప్ ఖచ్చితంగా ఆపర్చునిటీ కింద మారుతుందండి. యథార్థ హాస్పిటల్ వాళ్ళు ఒక్కళ్ళే ఇచ్చిన అప్డేట్ మనం ఫస్ట్ మాట్లాడితే 2025లో వీళ్ళు ఏం చెప్పారు తెలుసా అండి, 24లోని నెక్స్ట్ 3 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా మేము యాక్విజిషన్ చేస్తూనే ఉంటాము అని చెప్పారండి. వాళ్ళ దాకా కెపాసిటీని డబుల్ చేస్తాము, లేదంటే ఇంకా ఎక్కువ ఎంత అవకాశం ఉంటే అంత అక్విజిషన్స్ చేస్తూనే ఉంటాము అని చెప్పారు. అంటే దీనివల్ల ఫర్దర్ గా ఈ కంపెనీలో గ్రోత్ వస్తుందని అప్పుడే అనుకున్నాం. ఇది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా వీళ్ళని అక్విజిషన్ చేసినా కూడా అది కూడా కాస్త పాజిటివ్ విషయం అవ్వచ్చు. కంపల్సరీగా ఈ విషయం ట్రాక్ చేద్దాం. నెక్స్ట్ మనం మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇది రీసెంట్ గా లిస్ట్ అయిందండి. ఇప్పుడు హెచ్ఎస్బిసి వాళ్ళకి దీనికి బై రేటింగ్ అయితే ఇస్తున్నారు. ఈ స్టాక్ 770 దగ్గర ట్రేడ్ అవుతుంటే దీనికి ₹1000 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తూ 25% పైగా అప్సైడ్ పొటెన్షియల్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ వీళ్ళు చెప్తున్న మెయిన్ రీజన్ ఏంటి అంటే FY23 నుంచి వీళ్ళ తలక కెపాసిటీ ఎక్స్పాన్షన్ డబుల్ చేసుకుని ఇప్పుడు ఫర్దర్ గా ఆపరేషనల్ లెవరేజ్ ని పెంచుకోవడానికి చూస్తున్నారట. అంటే ప్రాఫిటబిలిటీని మార్జిన్స్ ని పెంచుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేసే స్టేజ్ కి అయితే వచ్చారట. ఈ ఒక్క సెంటెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరగడం అంటే మార్జిన్స్ పెరగడం అండి. అంటే రేపు పొద్దున ఫ్యూచర్ లో ఏదైనా కారణం వల్ల సేల్స్ పెద్దగా పెరగకపోయినా ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఉండడం వల్ల మార్జిన్స్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాఫిట్లు పెరిగే అవకాశం ఉంటుందండి. ఒక చిన్న లైన్ తో అణుబాంబు లాంటి ఒక పెద్ద విషయాన్ని వీళ్ళు దాచారు. బట్ ఒక మాట చెప్పారు, ₹1000 టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు, ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా మణిపాల్ హెల్త్ కి చాలా చాలా పాజిటివ్ విషయం అండి. నెక్స్ట్ మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ 1% పాజిటివ్ గా ఉండేసరికి ఆల్మోస్ట్ మార్కెట్ అందరూ కూడా గగ్గోలు పెట్టేస్తున్నారు. దీంట్లో రిబౌండ్ అయితే వచ్చింది అని చెప్పి. అఫ్ కోర్స్ గడిచిన 2-3 సంవత్సరాలుగా కాదు, కరోనా దగ్గర నుంచి కూడా ఎటువంటి రిటర్న్స్ లేకుండా ఉండిపోయిందండి ఈ స్టాక్. ఇవాళ 1% పెరగడానికి ఇవాళ వస్తున్న న్యూస్ కి వెనకాల ఉన్న ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పుకోవాలి. ఈ కంపెనీ తలక ఎగ్జిస్టింగ్ సిఇఓ తలక టైం నెక్స్ట్ వచ్చే అక్టోబర్ లో కంప్లీట్ అయిపోతుందండి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ కొత్త సిఇఓ రావడానికి కొంత టైం అయితే కావాలి సెర్చ్ చేయడానికి. అందువల్ల ఈ ఎగ్జిస్టింగ్ సిఇఓకి మరొక 6 నెలల పాటు టైం ఎక్స్టెండ్ చేయొచ్చును, లేదు అంటే ఈ ఎగ్జిస్టింగ్ సిఇఓకే మరొక 2-3 సంవత్సరాల పాటు సేమ్ పొజిషన్ ఎక్స్టెండ్ చేయొచ్చనే 2 సినారియోలు ఇప్పుడు
మార్కెట్ లో మనకి పాజిటివ్ గా మారుతున్నాయండి. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఒక విషయంలో క్లారిటీ వచ్చిందండి. ఎగ్జిస్టింగ్ సీఈఓ 6 నెలలు టైం ఇచ్చి కొత్త సీఈఓ కోసం ఎక్స్టెండ్ చేశారు అంటే సీఈఓకి సంబంధించి అన్సర్టైనిటీ మరొక 6 నెలల పాటు ఉంటుందండి. బట్ ఎగ్జిస్టింగ్ సీఈఓనే కంటిన్యూ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా చాలా రోజుల తర్వాత ఒక ట్రిగ్గర్ అయితే మనకు దొరికినట్టే గ్రోత్ కి. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ సీఈఓ ఇంతవరకు ఎటువంటి ప్రభావం అయితే చూపించలేకపోయారండి. అట్లీస్ట్ ఇక్కడి నుంచైనా ఏదో ఒక పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ అనేది వస్తుంది, తీసుకొస్తారనేలాగా మార్కెట్ లో కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇదే విషయాన్ని మెక్వేర్వెల్ కూడా చెప్తూ దీనికి 62% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారండి. ఇది 720 రూపాయల దగ్గర ఇవాళ ట్రేడ్ అవుతుంటే దీనికి అప్రాక్స్ గా 1150 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దానికి ఒక సినారియో ఉన్నది, ఒక ట్రిగ్గర్ కూడా మనకు ఉన్నదండి. జస్ట్ మనం ప్రైస్ యాక్షన్ ని ఫాలో చేయాలి ఇక్కడి నుంచి. ఓకేనా. నెక్స్ట్ మనం ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవాలండి. ఐపీఓకి వచ్చిన తర్వాత ఈ స్టాక్ నెమ్మదిగా కింద పడుతుందండి. ఈ కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు నేను ఏం చెప్పానండి, కొనేసి ఒక 10-15 ఏళ్ల పాటు మాకు సంబంధం లేదు అంటే అలాంటి ఇన్వెస్టర్లకి ఇది నెమ్మదిగా వెల్త్ జనరేట్ చేసే కెపాసిటీ ఉన్న కంపెనీ అండి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను చూడండి. జనరల్ గా ఈ కంపెనీకి సంబంధించి ఇప్పుడు మనకి జెఫ్రీస్ వాళ్ళు ఒక పాజిటివ్ నోట్ తో బయటకు వచ్చారు. ఏంటి అంటే వీళ్ళకి బై రేటింగ్ ఇస్తూ 29% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్తున్నారండి. ఇది 560 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంటే 710 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. FY29 వరకు 15% ఆపరేటింగ్ ప్యాట్ సిఏజిఆర్ తో వీళ్ళు పెరుగుతారు అని చెప్తున్నారండి. 14% రెవెన్యూ సిఏజిఆర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారట వీళ్ళు. అండ్ ఈ కంపెనీకి సంబంధించి ఐపీఓకి వచ్చినప్పుడు నేను ఏం చెప్పానండి, లాంగ్ టర్మ్ కి అయితే మనకు పనికొస్తుంది. ఇయర్లీ 15% గ్రోత్ ని కంపెనీ కనుక చూపించగలిగితే నెక్స్ట్ 10 years లో మంచి వెల్త్ జనరేట్ చేస్తుందని చెప్తున్నాను. వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఇలాంటి కంపెనీస్ లో సైలెంట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. మనం ఏం చేస్తాం, ఎంత స్పీడ్ గా పెరుగుతోంది, ఎప్పుడు పెరిగిపోతుంది, ఎందుకు పెరిగిపోతుంది కారణాలు వెతుకుంటాం. కానీ వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఏ కంపెనీస్ అయితే ఒక 15% సిఏజిఆర్ మినిమం గ్రోత్ ని చూపిస్తూ ఉంటాయో వాటిల్లో తగ్గిన ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి. అండ్ ఈ మాట ఐపీఓకి వచ్చినప్పుడు కాదు, నేను ఇప్పుడు చాలా సార్లు చెప్పాను. ఎస్బీఐ ఫండ్స్ గురించి మాట్లాడుతూ ఇది 15% సంవత్సరానికి మనకి గ్రోత్ చూపిస్తూ ఆ గ్రోత్ ని మెయింటైన్ చేస్తూ వెళ్తే కంపెనీ అండి ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. అంతేగాని పెద్దగా మనకి మల్టీ బ్యాగర్ అయిపోతుందని చెప్పడానికి అవకాశం లేదని. వారెన్ బఫెట్ ఇదే సూత్రాన్ని ఓ పాయింట్ అటు ఇట్లో ఫాలో అవుతారండి. మంచి కంపెనీస్ ని, కన్సిస్టెంట్ గా పెరిగే కంపెనీస్ ని ఆయన తగ్గినప్పుడల్లా కొనుక్కుంటారు. ఇది ఐపీఓకి వచ్చిన ప్రైస్ నుంచి బాగా పడిందండి. ఇక్కడ నుంచి 30% అప్సైడ్ పొటెన్షియల్ ఉందంటూ, ఇక్కడ నుంచి 15% ప్యాట్ సిఏజిఆర్ ఉంటుందంటూ, 14% రెవెన్యూ సిఏజిఆర్ ఉంటుందంటూ వీళ్ళు మాట్లాడుతున్నారు బ్రోకర్ సంస్థలు కూడా. సో ఇది లాంగ్ టర్మ్ లో మనం ఏ వ్యూకి మాట్లాడుకున్నామో వారెన్ బఫెట్ గారి ఇన్వెస్టింగ్ స్టైల్ కి మ్యాచ్ అవుతున్న కంపెనీ అండి. ఇలాంటివి ఆపర్చునిటీస్ మన కళ్ళ ముందు ఉంటాయి, ఏమనిపించవు, అబ్బాయి ఏం కంపెనీ గ్రోత్ లేదు, ఇలాంటి కంపెనీలు ఏం కొంటామో అనిపిస్తాయండి. బట్ లాంగ్ టర్మ్ లో సైలెంట్ గా నెమ్మదిగా వెల్త్ జనరేట్ చేస్తుంటాయి ఈ కంపెనీస్. మనం చేయాల్సిందల్లా ఒకటే, కంపెనీ ఆ 15% గ్రోత్ ని చూపిస్తుందో చూపించట్లేదా, చూపిస్తే ఓకే, లేదంటే వేరే కంపెనీలకు షిఫ్ట్ అవుతాం. ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నానండి. అర్థమైతే కామెంట్ సెక్షన్ లో ఒకసారి తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ మనం జస్ట్ డైల్ గురించి మాట్లాడుకోవాలండి. రిజల్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే దీని గురించి చెప్తుంటానండి, ఎందుకంటే రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒకసారిగా పెరుగుతుంది. అండ్ ఇదే మాట ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. ఆ తర్వాత ఉలుకు పలుకు లేకుండా ఉండిపోతుందండి. రిలయన్స్ వాళ్ళు దీంట్లో వాటాలు కొన్న దగ్గర నుంచి ఈ స్టాక్ అలాగే ఉండిపోయింది పాపం, పెద్దగా గ్రోత్ అయితే కనబడలేదు. కానీ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఈ కంపెనీలో నెక్స్ట్ గ్రోత్ వస్తుందనేలాగా మనకి బ్రోకరేజ్ సంస్థల దగ్గర నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయండి. కోటక్ వాళ్ళు దీనికి 83% అప్ సైడ్ పొటెన్షియల్ ఉందంటూ 700 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంటే దీనికి 1175 రూపాయల దగ్గర టార్గెట్ ప్రైస్లు అయితే ఇస్తున్నారండి. దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఈ కంపెనీకి కొత్తగా సీఈఓ బాధ్యతలు స్వీకరించిన మనిషి అండి, దినకర్ అలియవరపు. ఈయన ఫార్మర్ ఫ్లిప్కార్ట్ ఎంప్లాయీ అండి. సో హైయర్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ ని ఇప్పుడు జస్ట్ డైల్ కి అయితే తీసుకొస్తున్నారు. సో దీనివల్ల ఫర్దర్గా బిజినెస్ స్టాటిస్టిక్స్ కానీ లేదు అంటే స్టాటిస్టిక్స్లో స్ట్రాటజీ మార్పులు కానీ తీసుకొస్తారు, గ్రోత్ బాగుంటుంది అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారండి. సో ఇక్కడి నుంచి మనం ప్రైస్ యాక్షన్ కనుక ఫాలోఅప్ చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ మనకి మన చేతిలో ఉన్నట్టే. నెక్స్ట్ మనం మ్యాన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. కరోనా టైంలో 100 రూపాయల దగ్గర, ఆ తర్వాత 200 దగ్గర, 300 దగ్గర దీని గురించి మాట్లాడుతూనే వచ్చామండి. మీకు గుర్తుందో లేదో, మ్యాన్ ఇండస్ట్రీస్ కి మ్యాన్ ఇన్ఫ్రాకి కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి కూడా నేను మాట్లాడుతూ ఉండేవాడిని. ఇప్పుడు మ్యాన్ ఇండస్ట్రీస్ పరిస్థితి ఎలా ఉంది అంటే పట్టిందల్లా బంగారం అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. రీసెంట్ గానే చార్ట్ లో చాలా పెద్ద బ్రేక్అవుట్ వచ్చింది, దీని గురించి మాట్లాడుకున్నాం, అక్కడి నుంచి పెరిగిపోతుంది కూడా. అండ్ ఇప్పుడు మనం ఈ రాఖీ సందర్భంగా మాట్లాడుతున్న స్పెషల్ టాక్ గా కూడా మ్యాన్ ఇండస్ట్రీస్ మనం కన్సిడర్ చేయాలండి. ఎందుకు ఈ మాట చెప్తాను అంటే మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళు
పైప్స్ తయారు చేస్తారండి. అమెరికాలో ఇప్పుడు ఆల్మోస్ట్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఓవరాల్ గా గల్ఫ్ దేశాల్లో ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్మెంట్ చేయాలి అంటే పైప్స్ ఇప్పుడు మ్యాండేటరీ అండి. అమెరికా వాళ్ళు స్వయంగా ఈ పని చేస్తున్నారండి. ఆల్రెడీ వీళ్ళకి ఆర్డర్లు వస్తున్నాయి. మ్యాన్ ఇండస్ట్రీస్ కి ఇండియాలోనే కాదు బయట దేశాల్లో కూడా ఇప్పుడు ఎక్కడైతే గ్రోత్ వస్తుందో ఆ దేశాల్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. సో మ్యాన్ ఇండస్ట్రీస్ తో పాటు వెల్స్పన్ గ్రూప్ కంపెనీ కూడా ఒకటి ఉందండి. వాళ్ళు కూడా పైప్స్ తయారు చేస్తారు. ఇప్పుడు ఎలా ఉందంటే వీళ్ళ పరిస్థితి మిషన్ లో డబ్బులు లెక్క పెట్టి మిషన్ అరిగిపోవాలి పరిస్థితి తప్పితే డబ్బులు నోట్ల కట్ట కొదలేదన్నట్టు వీళ్ళకి ఆర్డర్లు వస్తూనే ఉంటాయండి. మీరు చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను 2 స్టాక్స్ మెన్షన్ చేశానండి. ఒకటి మ్యాన్ ఇండస్ట్రీస్ అయితే రెండోది వెల్స్పన్ కి సంబంధించి గ్రూప్ కంపెనీ ఒకటి. ఈ 2 కూడా పైపులు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. ఈ పైపుల ద్వారా నెక్స్ట్ గ్యాస్ తాలూకా ఆర్ ఆయిల్ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఫర్దర్ గా డెవలప్ చేయడానికి అమెరికా గల్ఫ్ దేశాలు చాలా ప్రతిపాదనలు చేస్తున్నాయండి. అప్పుడే స్టార్ట్ చేస్తున్నాయి కూడా. వీటిని ఖచ్చితంగా మనం ట్రాక్ చేయాలి. ఈ రాఖీకి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ స్టాక్స్ ని స్టడీ చేయండి. ఎందుకు ఇలాగ చెప్తున్నాను, ఈ స్టాక్స్ కున్న స్పెషాలిటీ ఏంటి అంటారా? ఇవాళ పొద్దున్న గ్రూప్ లో నేను మాట చెప్పానండి. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పెడితే రిప్లైలో మీకు మన గ్రూప్ లింక్ వస్తుంది. జాయిన్ అయ్యి చూడండి. ఈ రాఖీ రోజున మీకు స్పెషల్ గా స్టాక్ చెప్తాను కదా, ఆ స్టాక్ స్పెషాలిటీ ఏంటో మీకు అర్థమవుతుంది. సో మీ అందరికీ ఈ స్టాక్స్ ఇవాళ మనం డిస్కస్ చేసుకున్న ప్రతి పాయింట్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసేలాగా మీకు ఉపయోగపడేలాగా ఉంటాయని ఆశిస్తూ నేను చెప్పిన విషయాలు నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీకెండ్ లో వచ్చే వీడియోస్ ని అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా మంచి స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆన్ దిస్ నోట్ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.